యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. నువ్వు రాజ్యం అంటున్నావు కదా, మరి నీ రాజ్యం ఎక్కడా? రాజ్యం అయితే నీకేముండాలి? రాజ్య వస్త్రాలు ఉండాలి, కత్తి ఉండాలి, ఇంకా ఆ కిరీటం ఉండాలి, అన్నం ఉండాలి కదా. నువ్వు రాజ్యం అంటున్నావు కదా, నీ రాజ్యం ఎక్కడా అని అడిగారు. ఆయన అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడంట? దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడంట. అంటే దేవునికి కూడా ఒక రాజ్యం ఉంది, అది లోక సంబంధమైంది కాదు. మరి ఆ రాజ్యం గురించి ప్రకటించిన ఆనాడు బోధకులు ఎవరైనా సరే కుళ్ళుతో కానీ, కుట్రతో కానీ, కక్షతో కానీ ఏ విధంగా ప్రకటించారా? పౌలు అంటాడు తన బోధలు, ఏమంటాడు? ఒకరు కుళ్ళుతో ప్రకటిస్తున్నారు, ఒకరు కక్షతో ప్రకటిస్తున్నారు. ఎవరు ఏ విధంగా బోధించినా సరే క్రీస్తు ప్రకటించబెడుతున్నాడు, అది మంచిది అని చెప్తాడు. అర్థమవుతుందా? అంటే క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కాబట్టి మంచిది. ఆయన మాటల ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కాబట్టి మంచిది తప్ప క్రీస్తుని పక్కన పెట్టి ఏది ప్రకటించినా అది మంచిది కాదు. క్రీస్తుని ప్రకటించండి, పర్వాలేదు. కానీ క్రీస్తును అడ్డు పెట్టుకొని మిమ్మల్ని గురించి ఒకళ్ళు ప్రకటించుకుంటున్నారా? మీ హుందాతనం గురించి, లేదా మేమే గొప్పోళ్ళు అని కనపరుచుకోవడానికి ఒకళ్ళు ప్రకటించుకుంటున్నారా? అయితే అది తప్పు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి సువార్తలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు ఎవరు వచ్చారు? యోహాను గారు వచ్చారు. యోహాను గారు వచ్చి ఏం చెబుతున్నారు? తన వెనక రాబోతున్న వాడి గురించి మార్గం సరళం చేస్తున్నాడు. మార్గం సరళం చేయడం అంటే ఆయన గురించి ముందుగా చెబుతున్నాడు, అంటే సూచనలు అన్నమాట. అంటే యోహాను గారు కూడా బాప్తీసం ఇచ్చి యోహాను గారు కూడా తను ఏది చెప్పుకోవట్లేదని కదా అర్థం. తను ఏమీ కూడా తనకు తాను ఏమీ కూడా నేను గొప్పోని అని ప్రమోట్ చేసుకోవట్లేదని కదా అర్థం. అంతే కదా? బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఎలాగైతే సువార్తను ప్రకటించాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరిని చూపించడానికి వచ్చాడు ఈ లోకానికి? తండ్రి మనస్సును చూపించడానికి వచ్చాడు. చాలామంది అడుగుతూ ఉంటారు ఆ కాలంలో, మాట్లాడితే తండ్రి అంటున్నావు కదా, మాటకు ముందు తండ్రి అంటున్నావు, మాటకు వెనక్కి తండ్రి అంటున్నావు, తండ్రి పంపగా వచ్చానంటున్నావు, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చానంటున్నావు, మరి ఆ తండ్రి ఎలా ఉంటాడో ఒకసారి మాకు చూపిస్తావా అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, నన్ను చూస్తే ఎవరు చూసినట్టు? తండ్రిని చూసినట్టే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ ఎదుటి నేను ఎలాంటి సత్క్రియలు కలిగి సత్పరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నానో అలాంటి దైవ లక్షణాలు నా తండ్రిలోంచి పుణుకుపుచ్చుకొని నేను వచ్చాను. నన్ను మీరు చూస్తే ఆకారం అంటే ఒకవేళ మీకు ఏదో దృష్టి ఉన్నదేమో, ఆకారం అంటే ఇతనికి మీసాలు ఉన్నాయి, అతనికి మీసాలు ఉంటాయా, ఇతని తల ఉంది, అతని తల ఉంటుందా అని అనుకుంటున్నారేమో. ఇది కాదు, ఇది ఒక గుడారం, ఆత్మ నివసించే గుడారం. ఈ గుడారం ఏదో ఒక రోజు శిథిలం అయిపోతుంది. దీని గురించి కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తుంది. శిథిలం అయిపోతున్న ఈ గుడారం గురించి కాదు ఆయన బోధించింది. ఆయన బోధ అంతా దేని గురించి అంటే ఆత్మ గురించి, ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని గురించి. ఆయన ఏం చెప్పాడు అని అంటే దేవుని గూర్చి సువార్త ప్రకటిస్తున్నాడంట, దేవుని రాజ్యంను గూర్చి సువార్త ప్రకటిస్తున్నాడంట. అంటే దేవుని రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదండి. మరి దేవుని రాజ్యం లోక సంబంధమైనది కాకపోతే మరి ఆ రాజ్యంలో ఉండాలంటే మనం కూడా ఏమి చేస్తే రాజ్యంలో ఉంటాం? రాజ్యంలో ఉండడం అందరికీ కూడా ఇష్టమే కదా. మీకు అర్థమవుతుందా? భారతదేశం అండి ఇది. ఈ భారతదేశం రాజ్యాంగం చట్ట ప్రకారంగా భారతీయ పౌరుడిగా నేను గుర్తించాలంటే ఏముండాలి? ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉండాలి, అవునా? అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే యు ఆర్ ఇండియన్, నువ్వు భారతీయ పౌరుడివి అని సర్టిఫై చేస్తుంది. నువ్వు ఈ రాజ్యంలో ఉండొచ్చు. అదే ఆ రెండు లేకుండా బ్రతికేవా? ఒరే ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు, భారతదేశాన్ని ఏం చేద్దామని వచ్చినావు నువ్వు అని సిబిఐ వాళ్ళు కానివచ్చు, పోలీసు వారు కానివచ్చు, వాళ్ళందరూ కూడా నిన్ను లాకప్లో పెట్టి ఎంక్వైరీ చేస్తారు, అవునా?
అంటే ఈ రాజ్యానికి కూడా కొన్ని కట్టడలు ఉన్నాయి. ఈ రాజ్యంలో కూడా కొన్ని మనం సంపాదించుకుంటేనే ఈ రాజ్యంలో ఒక పౌరుడిగా మనం కొనసాగించవచ్చు. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. మరి ఆయన రాజ్యంలోకి మనము కూడా అందరూ కూడా వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందండి అని యోహాను గారు బోధించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునే వారు మీరు ఎవరు అని చెప్పేసి యోహాను గారు బోధించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వచ్చిన తర్వాత శాస్త్రులు పరిచయాలు గద్దిస్తూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో పుదీనాలోను సోపులోను వాటినే మీరు బోధిస్తున్నారు, కానీ నీతిని న్యాయం మీరు ఏం చేశారు? వదిలేశారు. మీరు నీతిని న్యాయం పక్కన పెట్టారు. మీరు ఏం బోధిస్తున్నారు? ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని పక్కన పెట్టారు, కూటి కొరకు బోధించుకుంటున్నారు. అవునా? అందుకే ఏమన్నాడు? వీటిని మాటగా వాటిని మీరు చేయండి అన్నారు. అంటే వీటిని మానకండి, వాటిని కూడా మీరు చెయ్యండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోధలో ఉన్నటువంటి సత్యం అర్థం ఏంటంటే మీరు దేవుని గురించి ప్రకటించండి అని చెప్పాడు. కానీ దేవుని గురించి ప్రకటించలేని వారుగా ఉన్నారు ఆ రోజు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు నేరుగా సమాజంలోకి వచ్చేసి ఆయన ఎలా ప్రకటిస్తున్నాడట? యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించి బోధించేవాడు లేడు. దేవుని రాజ్యం గురించి బోధించేవాడు కొలువైపోయారు. శాస్త్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, కానీ దేవుని రాజ్యం గురించి ఎవడ పట్టించుకోవట్లా. అసలు ఉన్నాము, యూదులుగా మనం ఉన్నాము, ఆయన మనసును తెలుసుకోవాలి, మనం ఆయన రాజ్యం గురించి ప్రకటించాలి అనుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి అందరినీ ఎండగట్టాడు. శాస్త్రులను, పరిచయులను, సద్దుకయ్యలను మొత్తం అందరినీ ఎండగట్టాడు. ఆయన సమాజ మందిరంలోకి వచ్చి ఏం చేశాడంట? ఆయన రాజ్యం గురించి సువార్త ప్రకటించుచు ప్రజలలోకి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయాడు కదా. ఆయన ప్రజలలోకి వెళ్ళిపోయినప్పుడు ఈయన ఖచ్చితంగా దేవుని రాజ్యం గురించి బోధించిన వాడైతే, దేవుని కుమారుడు లేదంటే దేవుడు అని చెప్పుకున్నారు కదా యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన ఒకవేళ దేవుడు అయితే ఇతను ఏం చేయాలి? ఇప్పుడు డిఫరెంట్గా ఉండాలి. శాస్త్రుల పరిశీలన ఉండకూడదు. ఇప్పుడు డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంట? ప్రజల్లోకి వెళ్ళిపోయి దేవుని మనసును వారికి పరిచయం చేస్తూ ఆయనకున్న శక్తిని కూడా పరిచయం చేస్తున్నాడు. ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు అని అంటే ఆయన ప్రతి వ్యాధి అని అంటే ఇంకా అన్ని రోగాలకు నిలయం యేసు. అర్థమవుతుందా? అన్ని రోగాలు, అది పలానా రోగానికి వైద్యం లేదు అన్నది లేదు. ఇంకా అన్ని రోగాలకు ఏంటి ఈ మాటలన్నీ ఆలోచన చేస్తుంటే మనకి ఏదో మళ్ళీ సింక్ అవుతూ ఉంటుంది బయటది. అవునా? బయట చేస్తున్నటువంటి బోధకులు చేసాం అవన్నీ సింక్ అవుతూ ఉంటాయి. అన్ని రోగాలు కాదు, కొన్ని రోగాలు కూడా వాళ్ళు చేయలేరు. అర్థమవుతుందా మీకు? బయట కనిపించే రోగాన్ని కూడా వారు నయం చేయలేరు. యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్త పరిచర్యలో ఏవైతే చేశాడో అవి కూడా అపోస్తులు కూడా చేశారు. వాటిని మళ్ళీ మనం మర్చిపోకూడదు. యేసు ఎలాగైతే సర్వాధికారం పొంది చేశాడో అదే సర్వాధికారం అపోస్తులు కూడా ఇచ్చేశాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడంట? ప్రతి వ్యాధిని, పనాల వ్యాధి అనేది లేదు, ప్రతి వ్యాధిని కూడా నయం చేసే శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంది. ఆ శక్తితో ప్రతి మనిషిని కూడా ఏం చేసేవాడు? స్వస్థపరిచేవాడు. అలా స్వస్థపరచడం వల్ల ప్రజలందరూ ఏం చేసేవారంట? అలా స్వస్థపరచడం వల్ల ప్రజలందరూ కూడా క్రీస్తునందు నమ్మిక ఉంచేవారంట. అంటే ఆయన రాజ్యం వైపు తిరగడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రజలకు వెళ్ళిపోయి ప్రజలకు ఉన్నటువంటి రోగాలను, ప్రజలకు ఉన్నటువంటి వ్యాధులని ఏం చేసేవాడు? నయం చేసేవాడు. అర్థమవుతుందా? ఇదే విధంగా అపోస్తలుడైన పౌలు గారు కూడా సువార్త విషయమై, పరిచర్య విషయమై చాలా శ్రమపడ్డాడు. ఆయన ఎంతగా శ్రమపడ్డాడు అంటే ఆయన శ్రమను వర్ణతీతమైనది. ఆయన శ్రమ యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత పరిచర్య, క్రీస్తు పడిన పాటలు నా వంతు నేను చేశానని గొప్పగా చెప్పుకునేటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన అపోస్తలుడైన పౌలు గారు. ఆయన చేసిన పరిచర్య ఆ సమస్య కాదండి.
సువార్త గురించి ఆయన ఎలాంటి పరిచర్య చేశాడో ఒక మాట మనం చూడగలిగితే చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. మరియు నేను దేని నిమిత్తము రాయిబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడు నోరు తెరిచినప్పుడు దేని నిమిత్తం అంట? సువార్త నిమిత్తం అంటండి. అంటే పౌలు గారు సువార్త నిమిత్తం ఎక్కడికి వెళ్ళిపోయాడంట? జైలుకి పోయాడంట, కటకటాల్లోకి పోయాడంట. అలాగని చెప్పేసి సువార్త కోసం కటకటాల్లోకి పోయాడండి పౌలు గారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సువార్తను అడ్డు పెట్టుకొని మేడలు సంపాదించుకున్నాడండి, మధ్యలో సంపాదించుకున్నాడని అంటారేమో. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఆయన అంత గట్టిగా శ్రమ పడ్డాడు అని అంటే, ఈ లోకం మనది కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారిని నువ్వు రాజ్యం అంటున్నావు కదా, నీ రాజ్యం ఎక్కడ అన్నప్పుడు నా రాజ్యం లోక సంబంధమైంది కాదండి. నా రాజ్యం లోక సంబంధమైంది అయితే నేను భవంతులు నిర్మించుకుంటాను, నేను కట్టడాలు నిర్మించుకుంటాను, నేను కూడా మందిని ఏర్పాటు చేసుకుంటాను. కానీ నా రాజ్యం లోక సంబంధమైంది కాదు అని చెప్పాడు. ఎవరికి? పొంతు పిలాతు గవర్నర్కు. తెలుసా? ఆ రోజు ఎంతమంది అయితే వేదిక మీద పెద్దలైన వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి యేసు చెప్పిన మాటలో ఉంటే ఆంతర్యం ప్రజలకు అర్థం కాల. అందుకే ఆయన సిలువ వేసినప్పుడు అంటున్నారు కొంతమంది, కింద సిలువ వేసినటువంటి ఉంటారు కదా, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నువ్వు నేను ఇడిపించేసుకొని నన్ను కూడా ఏం చేయంటున్నాడు? ఇడిపించి అంటున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి దొంగ ఏండి కొంతమంది ఏ విధంగా అవకాశం చేశారంటే, దేవుని కుమారుడా దిగే, దేవుని కుమారుడు చూసారా అని చాలామంది అపవాసం చేశారు. కానీ క్రీస్తును గూర్చినటువంటి ఔన్నత్యం అర్థం కాల. ఎవరికి అర్థమైంది తెలుసా? పౌలుకి అర్థమైంది. ఏడు సేవకుడు ఎలా ఉండాలి అని అంటే, నేను చెప్తున్న మాట్లాడేది సేవకుడు ఎలా ఉండాలంటే ఇన్స్పైర్ అవ్వాడు. ఎవరిని చూసి? యేసును చూసి ఇన్స్పైర్ అవ్వాడు. యేసును చూసి ఇన్స్పైర్ అవి అని అంటున్నాడు, నేను బ్రతుకుడ క్రీస్తు నిమిత్తం, చావైనా క్రీస్తే. నేను ఒకవేళ బ్రతికితే క్రీస్తు కోసం బ్రతికితాను, ఒకవేళ చచ్చిపోయినా క్రీస్తు కోసమే చచ్చిపోతాను. అందుకే చెరసాలలో కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయన చెరసాలలోకి ఏ విధంగా వెళ్ళానని చెప్తున్నాడు చూడండి. ఏ విధంగా వెళ్ళాడంట? మరియు నేను దేని నిమిత్తం రాయిబారినై సంఖ్యలలో ఉన్నాను. దేని నిమిత్తమో తెలుసా? నేను రాయిబారిని. దేనికి? క్రీస్తు సువార్తను మోసుకు వెళ్ళే ఈరోజు ఎంతమంది ఉన్నారండి ఎలాంటి సేవకులు? ఏమిటి వాక్యం కొరకు ఇంత ప్రయాసపడిన వారు ఉన్నారా? క్రీస్తును దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని బోధించిన వారన్నా ఉన్నారా? ఒరే, నువ్వు క్రీస్తును దృష్టిలో పెట్టుకొని వాక్యం బోధిస్తే కలిసి ఉండండిరా అని చెప్తావు, అవునా కదండి? దేవుని దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాక్యం చెబితే నీ నీకు అహాన్ని ప్రజెంట్ చేయవు. అక్కడ క్రీస్తు ప్రేమను ప్రజెంట్ చేస్తావు. దేవుని కొరకు బ్రతకండ్రా అని చెప్తారు, దేవుని కొరకు కలిసి ఉండండిరా అని చెప్తారు. ఏమండి? కానీ ఈరోజు అలాంటివి లేవు. పౌలు గారు సువార్త నిమిత్తమే సంఖ్యల్లోకి వెళ్ళిపోయాడంటే, నువ్వు దేనికి రాయిబారి అని అంటే, నేను దేనికి రాయిబారిని తెలుసా? వాక్యానికి సువార్తకే రాయిబారిని అంటున్నాడు. ఈరోజు దేనికి రాయిబారులుగా మారిపోయారు తెలుసా? మనుషులు తొత్తులుగా రాయిబారులుగా మారిపోయారు. అండి, వాక్యాన్ని ఎవడైనా దృష్టిలో పెట్టుకొని, ఒకవేళ వాక్యం చెప్పినా వాక్యం దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఎవడైనా సరే సమాజంలో క్రైస్తవుడు చలామైనా వాడి నోటంటే ఏమొస్తుందో తెలుసా? వాక్యాన్ని బట్టి అందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలని చెప్తారు. ఏంటి? వాక్యాన్ని బట్టి నువ్వు ఏక మనసు కలిగి లేకపోతే నువ్వు ఎవరి మాటను త్రోసివేసినట్టు తెలుసా? దేవుని మాట త్రోసివేసినట్టు. కానీ ఇక్కడ పౌలు గారు ఆయన అంటున్నాడు చూడండి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి చెబుతున్నాడండి. సహోదరులకి అందరికీ చెప్తున్నాడు, మీరు విజ్ఞాపన చేయండి. ఎలా చేయండి? ధైర్యంగా ఉండి, ఇదిగో దేవుని ఎదుట మనం దేవునికి రాయిబారులుగా ఉన్నాం కాబట్టి, దేవునికి మనం బిడ్డలుగా మనం ఈ సమాజంలో కొనసాగుతున్నాం కాబట్టి, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని నిమిత్తం ఏదొచ్చినా మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి.
కానీ ఈరోజు దేవుని నిమిత్తం వచ్చినవి కాదండి ఇవన్నీ. ఈరోజు సేవకులకు వారికి వారే కుళ్ళిపోతున్నారు, వారికి కొట్టుకో చేస్తున్నారు. దేవుని నిమిత్తం ఏదైనా వచ్చిందా? ఏరా ఇలా కొట్టుకో చేస్తున్నారంటే నా పర్సనల్ గురించి మాట్లాడాడండి. ఏరా నువ్వు అలాగా ఎందుకు పెడతారా? నా పర్సనల్ గురించి వాడు మాట్లాడాడండి. చూసారా? అంటే ఒకరికొకరు పర్సనల్ గురించి మాట్లాడుకుంటే వీధులకు ఎవరిని తీసుకొచ్చేస్తున్నారు? దేవుని తీసుకొచ్చేస్తున్నారు. పౌలు గారి గురించి కూడా మాట్లాడారు. ఇది మోసం చేయడానికి వచ్చారు అని చెప్పేసి పౌలు గారి మీద కూడా చాలా నిందలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. పౌలు గారు అది బోధించాడు వెళ్ళి. ఏంటి మత్తయి రాసినటువంటి సువార్తలో ఏంటి ఒక మాట ఖచ్చితంగా ఉంటుంది, నా నిమిత్తం మిమ్మల్ని నిందించి విమర్శించి మీ మీద చెడ్డ మాటలు అలా పలికినప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు ధన్యులు. మరి యేసుని గురించి చెడ్డ మాటలు పలకలేదా? యేసుని గురించి తప్పుడుగా మాట్లాడలేదా? యేసుని గురించి తప్పుడుగా చిత్రీకరించలేదా? చిత్రీకరించారు కదా. యేసుని గురించి తప్పుడుగా మాట్లాడారు కదా. అంటే ఆ చెడ్డ మాటలన్నీ నిజమైపోయా? ఇప్పుడు ఆ చెడ్డ మాటలు అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ గురించి ఇతను శరీర సంబంధంగా మాట్లాడాలా? లోకం ఎన్నైనా అనుకుంటుంది, కానీ మనం చేయవలసిన దేవుని పని చేయాలి. లోకము దాని నటన ఏమవుతుందంట? గతించిపోతుంది. అది ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా భూమిని ఉండిపోయేది కాదు. అందుకే లోకముతో మనం ఎప్పుడు కూడా ఏమన్నాడు? సహవాసం చేయకుండా ఉండరా అంటాడు. లోకంతో సహవాసం చేసామనుకోండి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆమె మాట అన్నది కాబట్టి మనం కూడా మాట అనాలి. అదే ఆడి మాట అంటాడు, వాడి రకం మంచిది కాదని నీకు తెలిసినప్పుడు వాడితో స్నేహం చేయకుండా ఉండు. ఆడి స్వభావం నీకు ట్రాన్స్ఫర్ అవుతుందా? అవదు. వాడి రకం మంచిది కాదురా అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? వాడు లోక సంబంధి, ఏదో ఒక మాట్లాడుతూ ఉంటాడు, లేదంటే ఏదో విధంగా గొడవలు రేపుతూ ఉంటాడు అని తెలిసినప్పుడు నువ్వేమనాలి? వాడు దూరంగా ఉండాలి. అదే చెప్తుంది బైబిల్. కానీ వాడితో మళ్ళీ జోడిగా ఉంటావు, వాడితో మళ్ళీ స్నేహం చేస్తాం అంటే అర్థం ఏంటి? నీ బుద్ధి కూడా అలాంటిదే. అక్కడ సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఏంటి పౌలు గారు అంటున్నారు, పౌలు గారు తన జీవితం విషయంలో, తన పరిచర్య విషయంలో అని అంటున్నాడు. ఆయన అన్నాడు, మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి మాట్లాడతాడంట ఆయన. మరి దేని గురించి మాట్లాడంట? ఏమండి పౌలు గారి జీవితంలో ఏంటి బర్నబా పౌలు గారు ఇద్దరు కూడా స్నేహితులే. ఏమండి ఆ అపోస్తల కార్యాల్లో 14 ఎక్కడ ఉంటుంది ఆ సందర్భం? వాళ్ళు వేరైపోతారు, విడిపోయిన తర్వాత పౌలు గారు ఎక్కడైనా సరే బర్నబా గురించి బ్యాడ్గా మాట్లాడడం ఉన్నదా? ఎక్కడైనా పౌలు గారు విడిపోయిన తర్వాత మళ్ళీ బర్నబా గురించి తప్పుగా మాట్లాడడానికి ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడా ఉండదు. ఎందుకు తప్పుగా మాట్లాడేటికి ఎక్కడ ఉండదు అంటే బర్నబా కూడా దేవుని సేవ చేశాడు. అది తెలుసు ఎవరికి? పౌలు గారికి. తన మాటను ఏకీవించలేకపోయినా, తన మాటను ఒకవేళ తన మాటను తీసుకోలేనంత మాత్రాన సరే పౌలు గారు బర్నబాని అనే ఉద్దేశం ఉండదు. ఎందుకు తెలుసా? ఆయన ఆత్మ సంబంధమైనవాడు కాబట్టి, ఎప్పటికైనా తెలుసుకుంటాడు, మారతాడు అనే నిరీక్షణ కలిగిన వాడు కాబట్టి. అందుకే ఆయన పరిచర్య ఆయన చేశాడు. ఒకనొక రోజు మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు, పరిచర్యలో మళ్ళీ పాలిభాగస్తులుగా నడుచుకున్నారు. ఏంటి ఈరోజు లోక సంబంధాలు అయితేనండి నోరు జారేస్తారు. అంతనే లోక సంబంధాలు కాకపోతే ఎవడు కూడా నోరు జారటం. ఏంటి చాలామంది మనకి కామెంట్లు పెడుతున్నారు. ఏంటి మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ కింద కామెంట్లు పెడుతున్నారు. ఏంటి ఎప్పుడైనా నా వీడియోలో ఎవరి గురించి అయినా సరే ఆడు వీడియో అని తులసంగా మాట్లాడడం చూసారా? ఏ వీడియోలో అన్నా ఎవరికైనా బుద్ధి చెబితే ప్రేమపూర్వకంగా, అన్నయ్య మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు, ఇలా చేయకండి. అన్నయ్య మీరు ఈ స్టెప్ తీసుకున్నారు, ఇది తప్పు, ఇలా తీసుకోకండి. అందరినీ కన్సల్ట్ అవ్వండి, అందరూ ఆత్మీయ సహోదరులతో ప్రయాణించండి, అందరితో కూడా మీరు ప్రయాణిస్తూ అందరి సలహాలు తీసుకుంటూ ప్రతీది కూడా చర్చా వేదిక ద్వారా సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకోండి, ప్రేమపూర్వకంగా ముందుకు వెళ్ళండి. ఇదే తప్ప ఏ ఒక్కరి గురించి ఆడని కానీ ఈడని కానీ పరిచయ పదజాలాలు కానీ ఎక్కడ కూడా ఉపయోగించే కారణం ఏంటి? మనకు వాక్యం తెలుసు కాబట్టి. అర్థమవుతుందా? బైబిల్ ఏ స్టాండర్డ్లో ఉండి బోధించమంటుందో ఆ స్టాండర్డ్లో ఉండి మనం బోధిస్తున్నాం. బైబిల్ హెచ్చరించమంటుందో హెచ్చరిస్తున్నాం, బైబిల్ ఖండించమంటే ఖండిస్తున్నాం. ఎలా? వాడు వీడు అనా? కాదే. అన్నయ్య అయితే అన్నయ్య అని, తమ్ముడైతే తమ్ముడని, అంతే. ఆ పరిధులు దాటి ఎవడు బోధించినా వాడు ఎలా మాట్లాడుతున్నాడని అర్థం? డంబంతో మాట్లాడుతున్నాడని అర్థం.
అర్థమవుతుందా? అందుకే అంటాడు యాకోబు రాసిన పత్రికలో అంటాడు, మొదటి అధ్యాయం 20 అంటాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీచిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యం ఏం చేయండి, సాత్వికంతో అంగీకరించండి. ఇప్పుడు ఆత్మలు రక్షించేదేంటి? వాక్యం. ఆ వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి. ఇప్పుడు నీ ఆత్మను రక్షించేది వాక్యం అయితే, అది నీకు నిజంగా తెలిస్తే, ఆ ఆత్మ నడిపింపుతో నువ్వు చెప్తే ఆడు వీడు అని అంటావా? ఏ మాట పడితే ఆ మాట అంటావా? అనవు కదా. మరి ఆడు వీడు అని ఏ మాట పడితే ఆ మాట నువ్వు అంటున్నావు అంటే నీలో ఆత్మ లేదు. ఆత్మలు రక్షించే తీవ్రత ఉంటే ఆ ఆత్మ నడిపింపు చెప్తున్నాడు అక్కడ. నీకు ఒకవేళ ఆత్మలు రక్షించే తీవ్రత ఉంటే అక్కడ చెప్తున్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మానేయాలి. ఎలా మానేస్తావు? నీకు నువ్వుగా ఉంటే మానలేవు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నడిపించబడతావో వాటిని మానేస్తావు, వాటిని పక్కన పెడతావు. ఎందుకంటే వాటి వలన మనకేముంది? అపాయం ఉంది. అర్థమవుతుందా? వాటిని మాని ఏం చేయాలంటున్నాడు? సాత్వికంతో వాక్యమును, మీ ఆత్మలు రక్షించుటకు సాత్వికంతో వాక్యమును అంగీకరించండి. అది చెప్పేవాడికి, వినేవాడికి, ప్రతి ఒక్కడికి చెప్పే నాకు కూడా సాత్వికంతో వాక్యం అంగీకరించి వాక్యంతో ఖండించాలి మిమ్మల్ని, వాక్యంతో గద్దించాలి మిమ్మల్ని. అలాగని ఎలా ఖండించాలి, ఎలా గద్దించాలి? ఏరా చూసుకున్నారా అనాలా? వంట చూసేస్తాను అనాలా? ఏమనాలండి? ఏమండి, అపోస్తులు కూడా చర్చించారు, అపోస్తులు కూడా రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఎలా చేశారు? ప్రేమపూర్వకంగా చేశారు. ప్రేమపూర్వకంగా. ఎందుకంటే సేవకుల లక్షణం అదేనండి. ఎవరిని పోగొట్టుకుంటే లక్షణాలు లేవు బైబిల్లో. సేవకులు అందరిని ఏం చేసుకోవాలి? దేవుని ఎదుట పవిత్రంగా వాళ్ళు ఏం చేయాలి? తీర్చుది. అందుకే ఏంటి పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా సంఘాల గురించి. చూడండి, ఆ పత్రికలో మొట్టమొదటిగా ఆయన ఎలాగ సంబోధిస్తాడండి, అబ్బా బాబా ఎలా సంబోధిస్తాడండి ఆయన. ఎపిసోడ్ రాసిన పత్రిక చూడండి, మొదట ఏమిటి ఆ మొదటి వచనంలో చూడండి, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసీయులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానం కలుగును గాక. ఏమండి, ఇలాగా బోధించేవాడు ఎవడైనా ఉన్నాడండి ఈరోజు? ఏమండి, మాట ఎందుకనంటే ఎవడు అన్న మాట నేను అనలేదండి, బైబిల్లో ఉంది. ఏడు తెలుసా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? నేను మీ కొరకు రక్తం కార్చానా? మీ కొరకు నేను ప్రాణం పెట్టానా? మీ రక్షణకు నేను కారుకుడినా? నా పేరు పెట్టుకొని నా మనుషులుగా ఎందుకు మీరు చలామణి అవుతున్నారని చెప్పాడు. అసలు పౌలు ఎవడరా మీకు? పౌలు మనుషులు అని చెప్పుకోవడానికి మీరు క్రీస్తు మనుషులు అని చెప్పుకోండి. క్రీస్తులకు బాప్తీసం తీసుకున్నారు కాబట్టి, క్రీస్తు మీకు రక్షకుడు కాబట్టి క్రీస్తు ఫాలోవర్స్ అని చెప్పుకోండి, క్రీస్తు మనుషులు అని చెప్పుకోండి. అర్థమవుతుందా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, కేఫా ఎవడు? మేమందరము కూడా క్రీస్తు పరిచారకులం. మాకు ఇచ్చినటువంటి పరిమాణం బట్టి మేము బోధించాం. అపోల్లో మంచి మాటలు ఎంతో ప్రావీణ్యతను కలిగిన వాడు, విద్వాంసుడు కాబట్టి చక్కగా మాట్లాడతాడు. కేఫా విశ్వాసాలను బలపరిచే విధంగా ఉంటాడు, ఆయన కూడా చక్కగా బోధిస్తాడు. నేను ధైర్యం కలిగి నేను కూడా బోధిస్తాను, నేను కూడా చక్కగా. అలాగని చెప్పేసి మేము విభజింపబడి ఉన్నామా? కాదే. మేము విభజింపబడి ఉన్నామా? కాదు కదా. మేము ఒకే క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆ క్రీస్తు కూడా ఏం చెప్తున్నాడు? మీరు అందరూ కూడా ఏకమై ఉండండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏ విధంగా సంబోధిస్తున్నాడండి? దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను. అబ్బా, ఎఫెసీలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులేనా? ఏంటి సంబోధిస్తున్నాడు? చక్కటి సంభాషణ, చక్కటి సంభాషణ. ఏంటి మరి అలా సంబోధిస్తున్నారు ఈరోజు. వాడికి తెలియదు, వీడికి తెలియదు, ఎవడికి తెలియదు. ఏంటి ప్రేమపూర్వకంగా ఖండించి గద్దించిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నెగిటివ్ కామెంట్లు. ఏంటి అందుకే అన్నాడు, అందుచేత సమస్త కల్మషంతో ఉన్నావు. నువ్వు కల్మషంతో ఉన్నావు కాబట్టి సమాధానపరిచే విధంగా నీ వైఖరి లేదు అంటున్నాడు ఆయన. చూడండి, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి నీకు కృపయు సమాధానమును కలుగును గాక. అబ్బా, సమాధాన పరిచేవాడు సమాధానం కలిగిన గాక అంటాడండి. అర్థమవుతుందా? సమాధాన పరిచేవాడు కాకుండా మాట అనగలుగుతాడు ఎవడన్నా? నువ్వు సమాధాన పరిచే విధంగా మాట్లాడకుండా సమాధానం కలిగిన గాక అంటావేటి? మొయ్ అంటాం మనం, అవునా? ముందు నువ్వు సమాధాన పరిచే విధంగా మాట్లాడు అంటాం, అంతే కదండి.
నువ్వే సమాధానపరిచే విధంగా మాట్లాడకుండా నువ్వే ఒకటి ఎగపోటీ ఇచ్చేట్టుగా మాట్లాడుతున్నావు, నువ్వే ఒకడికి గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతున్నావు, మళ్ళీ సమాధానం కలిగాకంటావా అని అంటావా లేదా? పౌలు బాధలో అంత యుక్తిగా సంఘాలు కట్టుకుని వచ్చాడండి. అందుకే ఆయన సేవకులు కూడా ఎలా ప్రేమించాడో తెలుసండి. ఏమన్నా మాట చూడండి, అపోస్తల కార్యములు. ఆయన సేవకులు కూడా ఎంత ఇదిగా ప్రేమించాడు అంటే ఏంటి, పక్షపాత తోరణం లేనివాడండి పౌలు. తెలుసా, సేవ చేయాలంటే అలాంటి మహనీయుని మాదిరిగా తీసుకొని సేవ చేయాలండి. ఆ పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించేవాడంటండి. ఏంటి, ఒక దైవ సేవకుడికి ఉండే గొప్ప లక్షణం ఏంటో తెలుసా? తన యొద్దకు ఎవరు వచ్చినా ఏం చేయాలి? సన్మానించాలి. తన యొద్దకు ఎవరిని వచ్చినా, ఎలాంటి వారు వచ్చినా క్రీస్తు ప్రేమను బట్టి వారిని ఏం చేయాలి? సన్మానించాలి. ఏంటి, అలాంటి గొప్ప లక్షణం కలిగిన వాడు పౌలు అండి. ఏమిటి, ఈరోజు ఏంటి మొఖాలు చూసుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. క్రీస్తు నీలో ఉంటే ఎందుకు ఆ దూరం పెడుతున్నావు నువ్వు? క్రీస్తు ఈయనలో ఉన్నాడు కనుకనే ఈయన ఏం చేస్తాడో తెలుసా? ప్రతి మనిషిని సన్మానించాడండి. ప్రతి సేవకుడు, దేవుని పనిచేస్తున్న ప్రతి వ్యక్తిని గౌరవించాడు, సన్మానించాడు, ప్రేమించాడు. ఏక మనసు కలిగి ప్రయాణించమని చెప్పాడు. కానీ ఈరోజు ఆ ఏక మనసు కలిగి ప్రయాణించని అందరూ కలిసి ఉండాలని ఎవరిని చెప్తున్నారండి? ఎవరైనా ఏంటి, ఆయన ప్రార్థన పెడితే వెళ్ళొద్దంటావు. నిన్ను ఏదైనా అన్నాడనా? నిన్ను ఏదైనా అంటే నీ పర్సనల్గా పెట్టుకో. సంఘాన్ని వెళ్ళొద్దన్నాకి నువ్వు సరిపోవు. ఏంటి, సంఘాన్ని వెళ్ళకుండా ఆపేస్తున్నాడు అంటే ఇప్పుడు సంఘానికి రక్షకుడు ఎవడండి? వీడని కదా అర్థం అక్కడ. అవునా? మరి పౌలు ఏమన్నాడు? మేము ఎవలం అసలు మిమ్మల్ని ఆపడానికి కానివచ్చు, వాక్యం వినొద్దని చెప్పడానికి కానివచ్చు, దేవుని పనికి వెళ్ళొద్దని చెప్పడానికి కానీ మేము ఎవరం అసలు అన్నాడా లేదా? పౌలు అంతటి వాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, కేపా ఎవడు అని చెప్పుకున్నారు వాళ్ళు. కానీ ఈరోజు వ్యక్తిగత సమస్యలు దృష్టిలో పెట్టుకుని సంఘాలను కూడా ఏం చేస్తున్నారు? సంఘాలకి దూరం చేసి వాళ్ళ మధ్యన వైరం పుట్టిస్తున్నారండి. ఎంత పాపమో తెలుసు అది. నరకానికి పోతారండి ఇలాంటి వాళ్ళందరూ కూడా. వాస్తవం అది. సహోదరుల మధ్య ఐక్యతను ఎవడైతే నింపడో, ఎవడైతే నిలపడో, వారి మధ్యన అడ్డిగోడలు ఎవడైతే కెడతాడో, ఇగో నన్ను అలాగన్నాడు కాబట్టి మీరు వెళ్ళకండి అని అన్నాడో అలాంటి పోతాడు ఖచ్చితంగా నరకానికి. ఎందుకు తెలుసు? నేను ఏదో పర్సనల్గా అన్నాడని చెప్పేసి అదృష్టిలో పెట్టుకుని సంఘాలని వెళ్ళకుండా చేస్తున్నావు. నువ్వు ఎవరికి దూరం చేస్తున్నావు? వాక్యానికి దూరం చేస్తున్నావు వాళ్ళని. మరి దేవుడు అన్నాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినా, హింసించినా, చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరేం చేయండి? సంతోషించండి. మీదే రాజ్యం. మీరు అలా చేస్తే పరలోక రాజ్యం మీదే. కానీ మీరేం చేస్తున్నారు? అది మనసులో పెట్టుకొని ఏం చేస్తున్నారు? తప్పుడు వైఖరి ప్రజలకు నేర్పిస్తున్నారండి. అందుకేనండి ఈరోజు సంఘాలలో ఒక్కరి సంఘానికి ఒకరు వెళ్ళకపోవడం గల కారణం కానివచ్చు, ఒకరికి ఒకరు మాటలు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నాయకుడు సరైనోడు లేక. అంతే కదా. నాయకుడు సరైనోడు ఉన్నాడు అనుకోండి, అమ్మ వాళ్ళు మనల్ని ఎన్ని విధాలుగా హింసించినా పర్లేదు, ఎన్ని విధాలుగా మనల్ని ఖండించినా పర్లేదు, ఎన్ని విధాలుగా మనల్ని వాళ్ళు ఆడిపోసినా పర్లేదు, ఇదో దేవుడు మనకు అప్పగించిన పరిచర్ని బట్టి మనం అందరితో ప్రేమగా కలిసి ప్రయాణించాలి అనే నినాదం ఎవరైనా చేపెడుతున్నారా? ఎవరైనా చేపెడుతున్నారా? ఏంటి, చేపెట్టరు. ఎందుకంటే వాక్యం అలాంటి వాళ్ళకి అర్థం కాలేదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమైన దేవుని కళలను కలగానే ఉంచేస్తున్నారు తప్ప కళలు నెరవేర్చండి ఎవడు కూడా ముందుకి రావట్లేదు. దేవుని కళలను కలగానే ఉంచేస్తున్నారు. ఆ కళలు మొదటి శతాబ్దంలోనే దేవుని కళలు కలగా ఉండిపోతాయేమని భయపడిపోయి పౌలు ముందుకు వచ్చాడు. పౌలు ముందుకు వచ్చి ఖండించాడు సమాజాన్ని. పౌలు ఎవడో, అపోల్లో ఎవడో, క్లోయ ఇంటి వారి ద్వారా నాకు తెలిసిన సమాచారం. మీలో ఏకభావం లేదంట, ఏకతాత్పర్యం లేదంట. ఒకడు పౌలు వాడు అంటున్నాడంట, ఒకడు అపోల్లో వాడు అంటున్నాడంట, ఒకడు కేపా వాడు అంటున్నాడంట. ఎందుకంటే మీరు గుంపులుగా శాఖలుగా విడిపోయారు? క్రీస్తు ఏమని విభజింపబడి ఉన్నాడా మీకు? మొదటి శతాబ్దంలో తాడు తీసాడండి ఆ వీరుడు. తాడు తీసి ఒక్క తాటి మీదకి తీసుకొచ్చాడు. మనం అందరూ ఒకే క్రీస్తు రక్తములో కడగబడిన వారం. ఒకే క్రీస్తు రక్తంలో కడగబడిన వారం. అలాగే ఒకే క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరము కూడా ఏకమై ఉన్నాం. ఇందులో గ్రీకు దేశస్తుడని లేదు, స్వతంత్రుడని లేదు, పెద్దోడని లేదు, చిన్నోడని లేదు. ఉందా? ఆఖరికి లింగ భేదం అనేది కూడా లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకురా విడిపోతున్నారు అని
బోధించాడండి, ఖండించాడండి, గద్దించాడండి. ఈరోజు ఆ బోధల సంఘాలు లేవండి. ఏమండి, నేనైనా సరే రేపు పొద్దున్న సంఘం, కొద్ది సంఘం ఉంది, పెద్ద సంఘం అవుతే నేను ఒకటే చెప్తాను, ఎక్కడికైనా వెళ్ళాలంటే వాక్యం నేర్చుకోండి. అంతే. ఎక్కడికైనా వెళ్ళాలంటే వాక్యం నేర్చుకోండి. వాక్యం నేర్చుకొని బలపడండి. తెలీదా? వాక్యం తెలిసినోడు తెలీదా ఈ సంఘం నుండి పోకూడదని? తెలుసా తెలీదా? వాక్యం తెలిసినోడు ఖచ్చితంగా తెలుసు అది. కానీ వీళ్ళు భయం ఏంటి అని అంటే, మన దగ్గర నుంచి పోతాం, వెళ్ళి వస్తారా రారా అంటే అర్థం ఏంటి? నీ దగ్గర మ్యాటర్ లేదు. అవునా? మ్యాటర్ లేనోడే అలా భయపడతాడు. మ్యాటర్ అంటే భయపడరండి. పౌలు బోధలో ఉన్నటువంటి సారాంశం అదే. వాక్యం మిమ్మల్ని కాపాడేది, వాక్యం మిమ్మల్ని రక్షించేది. లేఖనంలో ఎంత మీకు నిత్య జీవం ఉంది. లేఖనంలో అలా ఉన్నవో లేవో ప్రతి దినము తెస్సలోనికలో ఉన్న వారికి బహు గనులై ఉన్నారని వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాడు తెలుసా? వారు లేఖనాలని వింటున్నారంట, పరిశీలన చేస్తున్నారంట. వీరు చెప్పినవి అలాగున్నాయో లేవో. ఎందుకు అలా పరిశీలన చేస్తున్నారు అని అంటే, వాళ్ళని తీసుకువెళ్ళేది ఏంటి? వాక్యం. అవునా? లేఖనంలో ఎంత మీకు నిత్య జీవం ఉందని తలించు వాటిని పరిశీలించుచున్నారు. లేఖనంలో ఎంత ప్రతి మానవుడికి నిత్య జీవం ఉంది. కాబట్టి ఈ లేఖనముల ప్రకారం నడుచుకుంటే మనకి నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని రాజ్యం గురించి వార్త ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు తెలుసా? ఆయన దేవుని రాజ్యం గురించి, దేవుని మనుష్యును ప్రకటిస్తూ దేవుని గుణాతిశయములను ఈ లోకములోని చూపించాడు, ఆయనలో నుండి చూపించాడు. అందుకే క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఏం చేయండి? ఆయన గుణాతిశయములు ప్రచురం చేయువారే ఉన్నారు. పౌలు అదే చేశాడు. పౌలు కేవలం యేసుని మాత్రమే ఫాలో అయ్యాడండి. అందుకే యేసుని మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. పౌలు ఏంటి, యేసుక్రీస్తు ప్రభువులో ఎలాగైతే సమాజం అంతటిని ప్రేమించాడు, పౌలు కూడా అదే చేశాడు. లాస్ట్ ఎండింగ్లోకి వెళ్ళేసరికి ఎవరి మీద, ఏ సహోదరుడి మీద వితర్క భావం లేదు ఆయనకు. అందుకే అందరినీ సన్మానించేవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ సమాధానంగా ఉండమనేవాడు. ఏ సంఘానికి వెళ్ళినా మొట్టమొదటి పత్రికలో రాయబడిన మాట ఏంటి? తండ్రి దేవుని నుండి, కుమారుడు యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకు సమాధానం కలుగును గాక, కృపయు సమాధానం కలుగును గాక. అందరిని దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, దేవుని పనిలో పవిత్రులుగా ఉండనమ్మని చెప్పేవాడు. ఆ మంచితనం సేవకులకు ఉండాలండి. ఎప్పుడైతే మంచితనంతో సేవకులు సమాజంలోకి వెళ్తారో అప్పుడే సమాజంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఒకటిగా చేయబడతాయి. అది తెలుసుకోవాలి సేవకులు. అలాగే ఏ సేవకుడైతే సేవ చేసి తన యొక్క మరణం కమ్ముతాడో అలాంటి వాడిని దేవుడు మంచి బలదాసుడా అని ఆహ్వానిస్తాడు. అలాంటి వాడు దేవుని మహిమపరిచిన వాడుగా ఉంటాడు. మనము కూడా భవిష్యత్తులో అలాంటి సేవకులుగా ఇంకా అందరినీ ప్రేమిస్తూ, ఎవరి మీద మనకి వితర్క భావం లేదండి. గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద కూడా మనకి ఎటువంటి బ్యాడ్ లేదండి. ఎవరి మీద కూడా లేదు. కానీ వాళ్ళు భావిస్తున్నారు అలాగా, దానికి మనం ఏం కూడా చేయలేం. వాళ్ళు భావిస్తారు, మనం ఏం కూడా చేయలేం దానికి. మనం ఎవరితో అయినా మాట్లాడతాం, ఎవరైనా కనిపిస్తే అన్నయ్య బాగున్నాం అని అంటాం, వీలైతే చర్చికి పిలుస్తున్నాం, వాక్యం చెప్పమని చెబుతున్నాం, అన్నీ చేస్తున్నాం మనం. వాళ్ళు కూడా అలాంటి నిష్కల్మషమైన మనసు కలిగి ఉంటేనే వాళ్ళకి మంచిది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. హృదయాన్ని శుద్ధి చేసుకుంటే మన జీవితానికి మంచిదండి. హృదయాన్ని పాడు చేసుకుంటే ఏం చేయలేం. కాబట్టి పౌలులాగా మనం క్రీస్తుని ఎలాగైతే నేను పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకున్నాడో, ఏంటి పౌల్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను ఇప్పటికీ కూడా. అందుకే పౌలు ఎవడు అపోల్లో ఎవడు అన్న బోధను మంది ఇప్పుడు మొన్న తమ్ముడు ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్న మంచి సబ్జెక్ట్ తీసినామన్నా, నిజంగా నేను సేమ్ అదే చెప్పానన్న సంఘంలో అన్నాడు. అదే చెప్పి అదే వీడియో నాకు పెట్టాడు లింకు, అదే చెప్పాడు, అదే పెట్టాడు లింకు. ఏమండి నిజంగా ఆ తమ్ముడు చాలా మంచి మారు మనసు వచ్చిందండి. చాలా సంతోషించాను. తమ్ముడు ఇప్పటి నుంచి అయినా సరే ఎవరికి వ్యక్తులు ఫాలోవర్స్గా ఉండొద్దు, మనం దేవుని ఫాలోవర్స్గా ఉందాం, మన దేవుడే నడిపిస్తాడు. వ్యక్తులు ఫాలోవర్స్గా ఉండదు. అందరినీ ప్రేమిద్దాం, ఎవరిని కూడా పోగొట్టుకోవద్దు. అందరినీ ప్రేమిద్దాం, అందరి పట్ల సంహర్యాతగా నడుచుకుందాం. ఎవరు ఇతను మంచి అని అతను చెడ్డ అని ఎవరిని కూడా మనం విభేదించొద్దు. అందరినీ ప్రేమిద్దాం, అందరితో సమానత్వంగా కలిగి వెళ్దాం. కానీ మనం చెప్పేదల్లా ఒకటే, దేవుడు మహిమపరచబడాలి, దేవుడికి ఆ ఘనత రావాలి, వ్యక్తులకి కదా ఘనత. ఎవరు ఏది చెప్పినా దేవుని దగ్గరికి తీసుకురావాలి, దేవుడే మహిమపరచబడాలి, అంతే. అదే చెప్పండి. పౌలు ఎంతటి వాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, కేపా ఎవడు అన్నారంటే మొదటి సంఘ స్థాపికులండి వాళ్ళు. ప్రయాసం పడ్డారండి వాళ్ళు, అతసాక్షులుగా మారిపోయారండి వాళ్ళు. అలాంటి వారికి తగ్గించుకొని అఘోరపరుచుకునే విధంగా సంబోధించుకున్నారు అంటే మనమే పాటు వరం అండి.
మానేయపడ్డారు. అందుకేనండి నాకు ఈ వీడియోలు కదా కామెంట్లు పెడతారు, చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్లు పెడతారు. బ్రదర్ చాలా వందనాలండి, చాలా మంచి ఎవరిని ఇచ్చారండి, నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు అన్నోళ్ళు కూడా లైక్ కొట్టను నేను, తెలుసా. ఇతను లైక్ కొట్టామనుకో అతనికి చెడ్డగా పెట్టినట్టు కూడా ఉంటాడు, అర్థమవుతుందా. అతనికి అన్లైక్ కొడతావు మరి, మన లైకులు కొట్టి అన్లైకులు కొట్టి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ చేద్దాం అనుకుంటున్నాం మనం. కానీ ఈరోజు లైక్ కొట్టినట్టు రేపు పొద్దున్నే మళ్ళీ ఏం చేస్తాడు, వేరే విధంగా పెడతాడు. ఎందుకంటే మనుషులు వారి యొక్క మనుషులు మనము గ్రహించలేము. ఈరోజు అతడు ఏదో పొగిడేరు కదా అని చెప్పేసి మనం ఆ లైక్ కొట్టి ఆ వందల బ్రతను మనం రెస్పాండ్ అవుతున్నాం అనుకోండి, అంటే కారణం ఏంటి, అక్కడ అతను మెప్పు మనం పొందుకునే విధంగా వ్యవహరిస్తున్నాం. అక్కడ ఎవరో మెచ్చుకోవాలనో ఎవరో గణపరచాలని వాక్యం చెప్పట్లేదండి. వాడిని గ్రహిస్తే చాలు అంతే, వాడు నిలబడితే చాలు అంతే. ఏమండి అలాంటి మనసు మనది కాబట్టి మనం ఎవరిని కూడా విభేదించే విధంగా మనం నడుచుకోవట్లేదు. కాబట్టి పౌలు గారు ప్రతి మనిషిని సన్మానించాడు, ప్రతి సేవకుని కూడా సన్మానించి గౌరవించి తనకున్నటువంటి స్థితిలో ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడు, దేవుని ఎదుట పవిత్రంగా తీర్చిదిద్దాడు. కాబట్టి మన పరిచర్య కూడా అదే. మనం కూడా ఎవరిని కూడా ఫాలో అవుతూ, మనం కూడా దేవుని ఫాలో అవుతూ, దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవుతూ, అందరినీ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉందాం. అలా ఉంటారని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.